శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ఉత్తేజము. తీరము చేర్చు లక్ష్యమున దీక్షను భూని విశుద్ధవర్తనన్ దారులు గూర్చి నిల్చితిరి తావరమైన వినూత్న భాగ్యమయీ గౌరవమొప్ప నేర్చునయగారపు మాటల గెలుపు బాటలో ప్రేరణ మీరు నాకు జయవేదిక సాక్షిగనాప్తమిత్రమా. ఈ పద్యభావము ఒక మిత్రుణ్ణి గురించి చెప్పుకోవడం. ఆ మిత్రుడు సహాయం చేసి ఒక మనిషిగా తీర్చిదిద్దాడు అనే భావనతో ఈ పద్యం రాయడం జరిగింది. తీరము చేర్చు లక్ష్యమున దీక్షను భూని విశుద్ధవర్తనన్. తీరము అంటే దరి చేర్చేటువంటి ఒక మంచి స్వచ్ఛమైన ఆలోచనతో, మిత్రమా నువ్వు దీక్షను పూని నీ యొక్క వర్తన అంటే నడవడికతో దారులు కూర్చి నిలిచితిరి, నాకు దారులు ఏర్పరిచావు. తావరమైన వినూత్న భాగ్యమై, తావరము అంటే స్థిరము, ఆ దారులు స్థిరమైన ఒక భాగ్యంగా నేను సంతోషిస్తూ స్వీకరిస్తూ గౌరవమొప్పు రీతి గౌరవం కలిగిస్తూ నయగారపు మాటల గెలుపు బాటలో. నయగారము అంటే మెత్తదనమైన మాటలు, కటువుగా లేని మాటలు. ఆ మెత్తదనమైన మాటలతో మిత్రులను గెలుపు బాటలో ప్రేరణ మీరు నాకు. ఈ నయగారపు మాటలతో బాటలో మీరు నాకు ప్రేరణగా నిలిచారు కనుక నాకు ఒక జయవేదిక అంటే ఒక గెలుపు వేదికను నాకు ఏర్పరిచారు మీరు. దానివలన నేను చాలా సంతోషిస్తున్నాను. ఆప్తమిత్రమా, ఆప్తుడైన బాగా దగ్గరవాడైనటువంటి ఓ మిత్రమా, నువ్వు చేసిన పనికి నీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పడంతో ఈ పద్యం రాయడం జరిగింది. మిత్రుడు ఈ పద్యాన్ని చదివి నన్ను ఆశీర్వదిస్తారని నేను మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.